దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి మళ్ళీ ఈ విధంగా మన గృహాల్లో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మళ్ళీ ఈ దినము దేవుని యొక్క వాక్యంలోని అంశము, ఈ దినము యొక్క అంశం ఏంటంటే ప్రార్థన కదా. క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారు కూడా ఆయన ఉదయకాలంలో సువార్త ప్రకటిస్తూ, సాయంకాలంలో బయటికి వెళ్తూ, అరణ్యంలోనికి వెళ్తూ, ప్రభు సన్నిధిలో గడుపుతూ, ప్రార్థన చేస్తూ, ప్రియమైన బిడ్డారా, యేసు ప్రభువారు గడిపిన దినాలు, ఆయన చేసే ఈ లోకంలో ఉన్నప్పుడు చేసే కార్యాలు మనం చూస్తూ ఉండేవారం. ప్రియమైన బిడ్డారా, చాలాసార్లు ఆయన ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈ దినము మన జీవితంలో ప్రార్థన, ఎటువంటి ప్రార్థన మన జీవితంలో కలిగి ఉండాలి, ఎటువంటి ప్రార్థనలో ఇంకా అనేకమైన రకాలు కదా. ప్రార్థన చేసేటప్పుడు వివిధమైన రీతిలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ దినాన కొన్ని విషయాలు ఏ విధంగా మన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉంటామో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన బిడ్డ, మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కృతజ్ఞతతో కలిగిన ప్రార్థన. ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, ప్రియమైన బిడ్డారా, మనము దేవుని యొక్క వాక్యంలో చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన పూర్వకముగా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అని ప్రియమైన బిడ్డారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అదేవిధంగా దేని గురించి చింతపడనవసరం లేదు. ప్రియమైన బిడ్డ, చాలాసార్లు మన జీవితంలో చింతిస్తూ ఉంటాం. ఈ విధంగా నా జీవితంలో రేపు పొద్దున భవిష్యత్తు ఏంటి, ఒకవేళ నా పనిలో, నా ఉద్యోగం కానీ, నా పరిస్థితులు కానీ ఏమైపోతే, రేపు పొద్దున నా జీవితం ఏమైపోతుందని చెప్పేసి చాలాసార్లు మన జీవితంలో చింతిస్తూ ఉంటాము. ప్రేమ బిడ్డాల, కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం చింతించనవసరం లేదు. మన పరలోకపు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు గనక మన చింత యావత్తు ఆయన మీద మోపమన్నాడు. ప్రేమ బిడ్డారు, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రేమ బిడ్డారు, మొట్టమొదటి ప్రార్థన ఎటువంటిదంటే కృతజ్ఞత కలిగిన ప్రార్థన. ప్రేమ బిడ్డారు, కృతజ్ఞత. మన జీవితంలో ప్రభువు చేసిన మేళ్లకు, ప్రభువు చూపిన కృపకు మనము కృతజ్ఞత కలిగి మనం జీవిస్తున్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మొట్టమొదట చూసుకున్నప్పుడు యేసు ప్రభువారు కూడా ఒక కొండ మీద కూర్చుని అక్కడ అనేక మంది వారికి బోధిస్తున్న సమయంలో, ప్రియమైన బిడ్డలారా, అక్కడ ఉన్న వారందరినీ పంపేయాలని శిష్యులు ఆలోచిస్తున్న సమయంలో ఆ శిష్యుల్ని పిలిచి అంటాడు, వీరికి ఏమైనా ఉంటే ఇవ్వండి అంటాడు. ఆ సమయంలో ప్రియమైన బిడ్డ, ఆ శిష్యులు అంటారు, ఇక్కడ ఏం దొరకవు ప్రభా, ఏంటి అని సందేహపడుతున్న సమయంలో ఒక చిన్న బాలుడి దగ్గర ఏమున్నాయండి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ప్రియమైన బిడ్డ, ఆయన దగ్గర 2 ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అవి ప్రభు వారికి ఇచ్చినప్పుడు యేసు ప్రభు వారు కృతజ్ఞత చెల్లిస్తాడు. ప్రియమైన బిడ్డ, యేసు ప్రభు వారు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆ 5,000 మంది ప్రజలకు అక్కడ ఆహారంగా అది సమృద్ధిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన బిడ్డ, కాబట్టి మన జీవితంలో కూడా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన బిడ్డ, మన జీవితంలో ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుడు ఇష్టమైన రీతిగా మనం జీవిస్తాం. ప్రియమైన బిడ్డ, అందుకోసమే 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిస్తే 10 మంది కుష్ఠరోగుల్లో ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. వాళ్ళ మిగతా 90 తమ జీవితంలో వెళ్ళిపోయారు, వాళ్ళ ఇష్టానుసారమైన మార్గంలోనికి వెళ్ళిపోయారు. ప్రియమైన బిడ్డ, కానీ ఒక్కడు మాత్రమే కృతజ్ఞత చెల్లించాడు. ప్రియమైన బిడ్డ, అందుకోసం యేసు ప్రభువారు అంటారు, మిగతా 90 వేర్ ఆర్ ద రెస్ట్ 9? ఆ 90 ఎక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కడివే వచ్చావని చెప్పేసి ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన మన జీవితంలో కూడా కృతజ్ఞత కలిగిన ప్రార్థన మన జీవితంలో ఉందా, మన కుటుంబంలో ఉందా?
ప్రియమైన బిడ్డ, చాలాసార్లు అది లేదు ఇది లేదని చెప్పేసి మనం దిగులుతో దుఃఖంతో ఉంటాము. కానీ ప్రియమైన బిడ్డారా, ప్రభువా నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, నాకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాను, నాకంటే కొందరు ఈ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కానీ నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా అని స్తుతిస్తున్నామా? ఆ కృతజ్ఞత కలిగి మనం ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాము ప్రియమైన బిడ్డ. రెండోదిగా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రార్థన అంటే కృతజ్ఞత కలిగిన ప్రార్థన మొదటిది. రెండోదిగా ప్రేయర్ ఆఫ్ వర్షిప్ ప్రియమైన బిడ్డ, ఆరాధనతో కలిగిన ప్రార్థన ప్రియమైన బిడ్డ. ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు మనం డైరెక్ట్గా మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. కానీ కొన్నిసార్లు మనం దేవుని స్తుతిస్తూ ఉంచిన తర్వాత దేవుని ప్రార్థనలోకి వెళ్ళడం వల్ల ఇంకా బలమైన రీతిగా మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రార్థించే ముందు 2 పాటలు ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ దేవుని మహింపరుస్తూ మనము దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ప్రియమైన బిడ్డలారా, అందుకోసమే కీర్తనలు 100 అంటే కీర్తనలు 100 సామ్స్ 100లో ఏమనుందంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనం ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కాబట్టి మన ప్రార్థనలో ఆరాధన ఉండాలి ప్రియమైన బిడ్డారా, దేవుని ఆరాధించే వారంగా ఉండాలి ప్రియమైన బిడ్డారా. పరలోక రాజ్యంలో మనం చేసే పని ఏంటంటే ప్రియమైన బిడ్డారా, అక్కడ దేవుని ఆరాధిస్తాము ప్రియమైన బిడ్డ, అక్కడ దేవుని స్తుతిస్తాం, దేవుని గణపరుస్తాం, దేవుని ఆరాధిస్తాం. దానికంటే వేరో పని పరలోకం రాజ్యంలో మనకి ఏదీ లేదు ప్రియమైన బిడ్డారా. కాబట్టి మనం ముందుగానే ఈ భూలోకములో ఉన్నప్పుడే మనము ఆరాధించటంలో నేర్చుకోవాలి, ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆరాధించడం అంటే మన ప్రభువు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలి, మన ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి ఆరాధించాలి, ఆయన యొక్క మహిమను బట్టి ఆరాధించాలి, ఆయనకున్న గుణాలను బట్టి మనం ఆరాధించాలి, ఆయన చేస్తున్న మేలును బట్టి, ఆయన చేసిన సర్వ సృష్టిని బట్టి మనం ఆరాధించాలి ప్రియమైన బిడ్డలు. కాబట్టి రెండోదిగా చూసుకున్నట్లయితే ఎటువంటి ప్రార్థన అంటే ప్రియమైన బిడ్డరా, ఆరాధనతో కలిగిన ప్రార్థన ప్రియమైన బిడ్డలు, ఆరాధనతో కలిగిన ప్రార్థన ప్రియమైన బిడ్డలు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాల్లో చూసుకున్నట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఎవరండి? పౌలు, శీలలు ప్రియమైన బిడ్డలారా. ఈ ఇద్దరు కూడా మనం చూసుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, అక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అయితే మధ్యరాత్రి వేళన పౌలు, శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రియమైన బిడ్డలారా అక్కడ చెరసాల్లో వేయబడ్డారు. వాళ్ళు చేస్తున్న సువార్తను బట్టి వాళ్ళని పట్టుకొని ఆ చెరసాల్లో వేయబడ్డారు. ఆ చెరసాల్లో అనేకమైన గాయాలు పొందిన తర్వాత ఆ చెరసాల్లోనే పడవేశారు ప్రియమైన బిడ్డారా. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డారా, ఇక్కడ వారు ఏం చేస్తున్నారండి? దేవునికి ప్రార్థించుచు ప్రియమైన బిడ్డారా, దేవునికి ప్రార్థించుచు అదేవిధంగా ఆ స్తుతులు చెల్లిస్తున్నారు ప్రియమైన బిడ్డలు. దేవునికి ప్రార్థించుచు అదేవిధంగా స్తుతులు చెల్లిస్తున్నాడు ప్రియమైన బిడ్డలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పౌలు, శీలలు ఏం చేస్తున్నారండి? పాటలు పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. అక్కడ స్తుతి చెల్లిస్తున్నారు, వారు ఆరాధన అర్పిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ప్రియమైన బిడ్డలారా, గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ప్రియమైన బిడ్డ, అందుకోసం చూసుకున్నట్లయితే వారు అక్కడ చూసుకున్నట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో ప్రియమైన బిడ్డారా, మనలో ఉన్న బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి ప్రియమైన బిడ్డారా, మనలో ఉన్న బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే మనం స్తుతించడం మొదలు పెడతామో ప్రియమైన బిడ్డారా, దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తూ ఉంటాము ప్రియమైన బిడ్డారా. మనం ఉదాహరణకి ఇంకో చూసుకున్నట్లయితే ఎరికో గోడలు ప్రియమైన బిడ్డారా, ఎరికో గోడలు ఏ విధంగా కూల్చబడ్డాయంటే అక్కడ ఉన్న ప్రజలు ఆరాధిస్తున్నారు ప్రియమైన, వారు స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు ప్రియమైన బిడ్డలు. ఎప్పుడైతే వారు ఆరాధిస్తున్నారో వారి జీవితంలో ఆ ఎరికో గోడలు కూల్చబడ్డా మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డలు. ఇక్కడ కూడా పౌలు, శీలలు ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డల అక్కడ ఒక గొప్ప భూకంపము కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డ, మన ప్రార్థనలో స్తుతి ఉందా కదా? మన ప్రార్థనలో స్తుతి కదా. స్తుతి ఎటువంటిదంటే మనము
ఒక విందుకు వెళ్ళినప్పుడు కదండి, విందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం పెడతారండి? స్టార్టర్స్ పెడతారు. స్టార్టర్స్ పెట్టినప్పుడు చాలా అందరు స్టార్టర్స్ కోసం చూస్తూ ఉంటారు. అంటే చాలా రుచిగా ఉంటాయి కాబట్టి, అవి తిన్నగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి. అదే రీతిగా ప్రార్థన చేయకముందు మనం ఆరాధనలో చేస్తూ ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఇంకా గొప్ప రీతిగా దేవుడు మన ప్రార్థనలో నడిపిస్తూ ఉంటాడు ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క యెహోషువ ప్రార్థనలు చేసి ప్రియమైన యెహోషువ గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు అక్కడ చూడండి 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాజకులు బూరలు ఊది ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే వారు యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని ఏంటండి? బూరల ధ్వని, వారు స్తుతించడం, దేవుని మహిమపరుస్తూ వాయిద్యాల ద్వారా ఆరాధిస్తున్న సమయంలో ప్రియమైన బిడ్డలారా, అక్కడ చూసుకున్నప్పుడు ప్రియమైన ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలాయి. ప్రియమైన బిడ్డలు, ఎప్పుడైతే వారు దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు ప్రియమైన బిడ్డలారా, వారి యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, దేవుని గణపరుస్తామో, మన జీవితంలోని బంధకాలు కూడా ఏమవుతాయండి? విరిగిపోతాయి. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే మనం స్తుతిస్తూ గణపరుస్తా ఉన్నామో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, అందుకోసమే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతల స్తుతులతో చేయవలని హెచ్చరించుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు ప్రియమైన బిడ్డ, ఏమనంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా మనం నడుచుకోవాలంటే ఇది 3వ రకమైన ప్రార్థన. మొదటి ప్రార్థన ఏంటంటే కృతజ్ఞత కలిగిన ప్రార్థన. 2వ రకమైన ప్రార్థన ఏంటంటే ఆరాధనతో కూడిన ప్రార్థన. 3వ రకమైన ప్రార్థన ఏంటంటే విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, ఇంటర్సెషన్. ప్రియమైన బిడ్డలారా, విజ్ఞాపనతో కూడిన ప్రార్థన. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 3వ రకమైన ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవడము. ప్రియమైన బిడ్డలారా, ఒక సంఘంలో ఒకరు బాగలేనప్పుడు వారి కోసం ప్రార్థన చేయడం, సంఘంలో ఎవరైనా అనారోగ్యం ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయడం, సంఘంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేయడం, అదేవిధంగా పరామర్శించడం. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు కలిసి రావడం. ప్రియమైన బిడ్డలారా, ఇది ఇంటర్సెసరీ అంటే ఈ ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. అంటే ఒకరికొకరు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, అందరి కోసం ఒకరిని గురించి ఒకరు సంఘంలో ఒకరు బలహీనంగా ఉన్నట్లయితే వెంటనే బలంగా ఉన్నవారు మిగతా వాళ్ళు వారికి ప్రార్థనతో బలపరచాలి. వారికి మాటల ద్వారా అంటే దేవుని యొక్క మాటల ద్వారా వాళ్ళని బలపరచాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, మనం ఎటువంటి ప్రార్థన చేయాలంటే మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సర్వీస్ చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇట్ ఈస్ ఎ కమాండ్. ప్రియమైన మన జీవితంలో విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలి. ప్రియమైన బిడ్డలారా, మనకందరికీ తెలుసు, కొందరు సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారంటే పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. ఆ పేతురు రక్షించబడాలని, పేతురుని దేవుడు కాపాడాలని సంఘస్థులందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా,
అంటే సేవకుడు బాగలేదని పరిస్థితి తెలిసినప్పుడు ఆ సేవకుని విషయంలో ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన బిడ్డారు. ఆ ప్రార్థన చూస్తున్నప్పుడు ప్రియమైన బిడ్డారా, ఆ పేతురు గురించి ప్రార్థన చేసినప్పుడు నిజంగానే ఆ ప్రార్థన దేవుడు, ఆ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి ప్రియమైన బిడ్డారా పేతురుని చెరసాలలో నుండి బయటికి నడిపిస్తున్నాడు. ప్రియమైన పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాలలో నుండి ప్రియమైన చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అతడు తలవాకిట తలుపు తట్టుచుండేగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానవా అని ప్రియమైన బిడ్డారు. ఇక్కడ పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎవరండి? సంఘస్థులందరూ విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, పేతురన్న చెరసాల్లో ఉన్నాడు, పేతురన్ని విడుదల దయచేయి, పేతురన్నని రక్షించుకో అని చెప్పేసి ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రియమైన బిడ్డారా ఆ పేతురు ప్రార్థన, ఈ సంఘస్థుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి పేతుర్ని ఆ చెరసాల నుండి బయటకు రప్పిస్తాడు ప్రియమైన బిడ్డారు. ఆ చెరసాల నుండి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చి పేతురు తలుపు కొడతాడండి. తలుపు కొడతా ఉంటాడు. ఆ తలుపు కొడుతున్న సమయంలో ఎవరు విన్నారు? రోదే అనే ఒక చిన్నది ప్రియమైన బిడ్డారు. ఆ రోదే అనే చిన్న పాప ఆ యొక్క పేతురు యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది ప్రియమైన బిడ్డారు. ఆ పేతురు అన్న స్వరాన్ని గుర్తుపట్టి వెంటనే లోపలికి వెళ్ళి చెప్తుంది, పేతురన్న వచ్చాడు. పేతురన్న వచ్చాడన్నప్పుడు ప్రియమైన బిడ్డారా ఆ లోపలున్న ప్రార్థన చేసేవారు అందరూ, నీకేమైనా పిచ్చి పట్టినట్టుంది, ఆయన ఎందుకు వస్తాడు? ప్రియమైన బిడ్డారు, చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేస్తాం కానీ దేవుడు కార్యం చేస్తాడని అవిశ్వాసముతో ఉంటాము ప్రియమైన బిడ్డలు. మనం ప్రార్థన చేస్తాము, ఒక ప్రక్కన ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఒక ప్రక్కన అపనమ్మకం కలిగి ఉంటాము ప్రియమైన బిడ్డలు. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా అనేక సార్లు మనం ప్రార్థన చేస్తాము కానీ దేవుడు చేస్తాడో లేదో అని అనుమానముతో ఉంటాము ప్రియమైన బిడ్డలు. అనుమానము పెను భూతము ప్రియమైన బిడ్డలు. మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని మనం విశ్వాసముతో ఉండాలి ప్రియమైన బిడ్డలు. దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడని విశ్వాసముతో ఉండాలి ప్రియమైన బిడ్డలు. ఇక్కడ చూసుకున్నట్లయితే పేతురు కోసము ఆ రోదే అనే చిన్నదాన్ని గుర్తించింది కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు గుర్తించలేదు, నమ్మలేదు. వారు వెళ్ళినప్పుడు ప్రియమైన బిడ్డల అయితే తాను చెప్పిన నిజమే అని దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఫస్ట్ ఏమో పేతురే కాదన్నారు, తర్వాత రెండోది ఏమంటారు? ఆ పేతురు కాదు, ఆయన దూతేమో సంబడి ఎల్స్ ఎక్స్ కదా, ఎవరో వచ్చి ఉంటారు, ఆమె దూతలాగా వచ్చాడేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా అక్కడ పేతురు ఇంకనూ తట్టుచున్నందు వారు తలుపు తీసి అతని చూచి, పేతురు తడతా ఉన్నాడు. అప్పుడు వారు తలుపు తీసినప్పుడు ప్రియమైన బిడ్డలారా వారు అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఏంటండి? ఆశ్చర్యపడ్డారు ప్రియమైన బిడ్డలు, విభ్రాంతి నొందారు. అబ్బా, పేతురు నిజంగానే వచ్చాడు, ఆ చిన్న రోదే అని అమ్మాయి చెప్పింది కరెక్టే అని చెప్పేసి వారు ఆశ్చర్యపోయారు ప్రియమైన బిడ్డలు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడని మనము ఆలోచించము ప్రియమైన బిడ్డలు. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మనము జవాబిస్తాడని చెప్పేసి ఆలోచించము ప్రియమైన బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ అనుమానముతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయాలని చేస్తాం కానీ దేవుడు జవాబిస్తాడా, దేవుడు కార్యం చేస్తాడా ప్రియమైన బిడ్డలారా అనుమానముతో ఉంటాము ప్రియమైన బిడ్డలారా. మన జీవితంలో ప్రియమైన బిడ్డ చాలాసార్లు అనుమానం. యేసుప్రభువు వారి శిష్యులు కూడా అనుమానంతో ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. తోమా ఏం చేస్తాడు? చూసి నీ చేతుల్లో గాయాల్లో నేను చేతులు పెట్టి నేను చూస్తాను అప్పుడు నమ్ముతానన్నాడు. అంటే అప్పుడు వెంటనే యేసుప్రభువు వారు అన్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ పేతురు బయటికి రావడము చూసింది మొట్టమొదటిగా విశ్వాసముతో ప్రార్థన చేసిన ఎవరి వ్యక్తి అంటే రోదే. ఆ చిన్నది విశ్వాసముతో పేతురు వచ్చాడని నమ్మింది ప్రియమైన బిడ్డలు. కాబట్టి మూడోదిగా ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే విజ్ఞాపన ప్రార్థన. ఎటువంటి విజ్ఞాపన ప్రార్థన? విశ్వాసముతో కూడిన విజ్ఞాపన ప్రార్థన ప్రియమైన బిడ్డలు. కాబట్టి ప్రార్థనలో మొదటి ప్రార్థన కృతజ్ఞతతో ప్రార్థన, రెండోదిగా ఆరాధనతో ప్రార్థన, తర్వాత మూడోదిగా విజ్ఞాపనతో మనం ప్రార్థించాలి. నాలుగోదిగా చూసుకున్నట్లయితే
మన జీవితములో ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అంటే ప్రత్యేకించుకొనుటకు ప్రార్థించాలి. ప్రియమే మనల్ని మనము ప్రత్యేకించుకోవటం అంటే ప్రత్యేకపరచుకోవటం అంటే టు సెట్ అపార్ట్ అంటే ఈ లోకములో నుండి మనము ప్రత్యేకించుకునే ప్రార్థన. ప్రియమే బిడ్డలు అంటే ఈ లోకముకి మనకు ఏముండాలండి, లోకం మనలోనికి రాకూడదు. ప్రియమే బిడ్డలారా మన జీవితంలో లోకం మనలోనికి రాకూడదు. ప్రియమే బిడ్డలారా లోకములోనే ఉండాలి కానీ లోకం మనలోనికి రాకూడదు. లోకములో ఏవి రాకూడదు, నేత్రాశ, శరీరాశ, జీవపడమం మనలోనికి రాకూడదు. ప్రియమేం బిడ్డారా ఈ రాత్రికాల సమయంలో అనేక సార్లు మన జీవితంలో ఈ లోకం మనలోనికి వచ్చినప్పుడు ఆ లోకం మనల్ని కలుషితం చేస్తుంది, మనలో భయం పుట్టిస్తుంది, మనలో అధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ లోకం మనలోనికి వచ్చినప్పుడు అసమాధానం పుట్టిస్తుంది. ప్రియమేం బిడ్డారా కాబట్టి లోకం ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అంటే ప్రత్యేకపరచుకొనుట. ప్రియమేం బిడ్డారా అందుకోసమే యేసు ప్రభువారు గారు కూడా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో చూసుకున్నట్లయితే కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ప్రియమేం బిడ్డారా ఇక్కడ యేసు ప్రభువారు తన్ను తాను ప్రత్యేకపరచుకుంటున్నాడు. ప్రియమేం బిడ్డారా ప్రభా నా చిత్తం వద్దు, ఆయనను నీ చిత్తమే. అందుకోసం అన్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము. ఆ గిన్నె ఏంటండి, ఆ గిన్నె మానవాళి యొక్క సమస్త మానవాళి యొక్క పాపము ఆ గిన్నెలో ఉన్నది. ప్రియమేం బిడ్డ ఆ సమస్త మానవాళి యొక్క పాపము, ప్రతి ఒక్క మానవాళి యొక్క పాపం దాంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ పాపమును ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ప్రియమేం బిడ్డ ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్ము. ప్రత్యేకపరచుకోండం. ప్రియమేం బిడ్డ మన జీవితంలో కూడా ఈ లోకముల నుండి ప్రత్యేకించపరచుకోవడం. ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తము జరగాలి కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనకి నచ్చినట్టు మనం చేసుకుంటాం, తర్వాత అంటాం దేవుని చిత్తం ఇట్లా అయింది అంటాం. కాదండి, ఏదైనా పని చేసే ముందు దేవుని చిత్తము అడిగి అది అవునా కాదా అని ఒకసారి రుజువు చూసుకుని దేవుడు మా వాక్యం ద్వారా మనతో దర్శించినప్పుడు ఇంకా అనేక విధాలుగా మనల్ని బలపరిచినప్పుడు అప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. కానీ మన కళ్ళకు కనపడింది, మనకి ఇష్టమైనట్టు కనపడింది చూసి ఇది బాగానే ఉందని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ప్రియమేం బిడ్డారు ఎందుకంటే మనకి పై రూపమే మనం చూడగలుగుతాం కానీ లోపల రూపం ఎటువంటిదో మనకి తెలియదు. ప్రియమేం బిడ్డారు మన జీవితంలో పైన ఒక మనిషిని పైనుండే చూడగలుగుతాం కానీ తన అంతరంగంలో ఎటువంటి స్వభావం ఉందో మనకి తెలియదు. ప్రియమేం బిడ్డారు ఈ రాత్రికాల సమయంలో ప్రియమేం బిడ్డారు ఎప్పుడైనా మనం ఏదైనా స్టెప్ వేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభువా ఫలానిది నేను చేయాలనుకున్నాను, అది నీ చిత్తమా అని చెప్పేసి కనిపెట్టాలి. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు కూడా తొందరపాటు చేస్తాడు, క్విక్ డెసిషన్స్ చేయిస్తాడు. ప్రియమేం బిడ్డ ఎప్పుడైతే సాతానుగాడు తొందర పెడుతున్నాడంటే మనం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు తొందర పెడతా ఉంటాడు, ఏ విషయంలో కూడా తొందర పెడతా ఉంటాడు, సరే వెంటనే నిర్ణయాలు తీసేసుకోమంటాడు. కానీ ప్రియమేం బిడ్డారా మన జీవితంలో వేచి ఉండాలి, కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రభువా మళ్ళీ ఈ యొక్క ఆలోచన వచ్చింది, నేనేం చేయాలి, నువ్వు నన్ను గైడ్ చేయి, నన్ను నడిపించు, నన్ను బలపరచు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుని కార్యాలు ఎప్పుడు నిదానంగా ఉంటాయి. ప్రియమేం బిడ్డ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒకటేసారి హై లెవెల్కి తీసుకెళ్లాడు. అనేక విధాలుగా తరబీదులు చేసుకుంటూ సరి చేసుకుంటూ యోగ్యమైన రీతికి సెట్ చేసుకున్న తర్వాత ఆయన తీసుకెళ్తాడు. కానీ ఒకటేసారి పైకి వెళ్ళిపోవడం అంటే అది ఎట్లుంటుందంటే మనం దీపావళిలో కాల్చిన చుచ్చుబుడ్డిలాగా ఉంటుందండి. ఆ చుచ్చుబుడ్డిలు ఏం చేస్తాయి, వెంటనే ప్రకాశం అయిపోతుంది, ఒకటేసారి గట్టిగా సప్పుడు వస్తుంది, పైకి వస్తుంది, తర్వాత మిగతాది ఏమొస్తుంది, బూడిదే మిగులుతుంది. ప్రియమేం బిడ్డ కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు తన చిత్తం నెరవేర్చేటప్పుడు మనల్ని కూడా క్రమముగా అంచెలంచెలుగా, అందుకోసం అంటాడు 30 60 100 దేవుడు ఆశీర్దిస్తాడు. ప్రియమేం బిడ్డ మరి ఎప్పుడు ఆ ఆశీర్వాదం అంటే ఉన్నత స్థితి కోసం పరిగెత్తుకునే వెళ్ళనక్కర్లేదు. ప్రియమేం బిడ్డ
దేవుడు తన సమయమందు అన్ని సమకూరుస్తాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడము ప్రియమైన బిడ్డలారా. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడం. ప్రభువా, నీ కోసం నేను ఈ విధంగా జీవిస్తాను, నీ కోసం ఈ విధంగా ముందుకు సాగుతానని చెప్పేసి ఎవరికి మనం ప్రత్యేకపరచుకోవాలి ప్రియమైన బిడ్డలారా. మనం చూసుకున్నట్లయితే సమూయేలు రాసిన మొదటి సమూయేలు చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక సహోదరి కనపడుతుంది. ఆమె పేరు హన్నా ప్రియమైన బిడ్డలారా. అక్కడ సహోదరి కనపడుతుంది, ఆమె పేరు హన్నా. ఆమె ఏమని ప్రార్థన చేస్తుంది చూడండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద శౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రియమైన బిడ్డలు, ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టి చుండెను. ప్రియమైన బిడ్డలకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ హన్నా ఒక ప్రార్థన చేస్తుంది. తన్ను తాను ప్రత్యేకపరచుకొనచ్చు, తన్ను తాను ప్రార్థిస్తూ ఏమని ప్రార్థిస్తుంది? ప్రభా, నాకు ఒక కుమారుని దయచేయి ప్రభా. ఒకవేళ నువ్వు కుమారుని నాకు అనుగ్రహిస్తే ఆ కుమారుని నీకు ప్రతిష్ఠిస్తాను. ఐ విల్ సెట్ అపార్ట్ దట్ చైల్డ్ టు యూ. ఆ బిడ్డను నీ కోసం ప్రత్యేకంగా పెంచుతాను, నీ మార్గములో ఆ బిడ్డను నడిపిస్తాను అని ఒక ప్రత్యేక కాన్సిక్రేట్ అన్నమాట. ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అంటే మనల్ని మనము సెట్ అపార్ట్ ఫ్రమ్ ది వరల్డ్, అంటే లోకానుసారంగా కాకుండా దేవుని బిడ్డలుగా దేవుని కోసం మనల్ని మనము త్యాగం చేసుకుని మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనల్ని మనం ఈ లోకము నుండి వేరుపారి మనం జీవించటము ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఆ ప్రార్థన ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్ అంటే ప్రత్యేకపరచుకోవడము ప్రియమైన బిడ్డలు. ఎప్పుడైతే ఆ ప్రత్యేకించబడిన పరిస్థితిలో ఆ ప్రార్థన చేసిందో దేవుడు కూడా ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకి గర్భఫలంగా చక్కని బిడ్డను సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన బిడ్డలు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి ప్రార్థన కృతజ్ఞత కలిగిన ప్రార్థన, రెండవది ఆరాధనతో కలిగిన ప్రార్థన, మూడవ ప్రార్థన విజ్ఞాపనతో కూడిన ప్రార్థన, నాలుగవ ప్రార్థన ప్రత్యేకపరచుకొని వేరుపాటు కలిగిన ప్రార్థన. అంటే మనల్ని మనము ఈ లోకముకు వేరుగా ఉండి మనం జీవించాలి ప్రియమైన బిడ్డ. ఈ లోకములో కలిసిపోకూడదు, లోకపు ఆచారాలు మన జీవితంలోనికి రాకూడదు, లోకములో ఉన్న స్నేహాలు మన జీవితంలో ఉండకూడదు, లోకములోని ఆశలు మన జీవితంలో ఉండకూడదు ప్రియమైన బిడ్డ. కాబట్టి చివరిగా ఐదోది ఏంటంటే ఏ ప్రేయర్ విత్ హోలీ స్పిరిట్ గైడెన్స్. పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన ప్రియమైన బిడ్డ. పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన ప్రియమైన బిడ్డ. దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనకు పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డారా, ఏమనంటే దేవుడు మన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ప్రార్థన చేయించడం కూడా ఆత్మ ద్వారా. అందుకే ఇక్కడ అన్నాడు అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి. కదా, మనమందరం బలహీనమే. అందుకోసం ఇక్కడ బలహీనత చూచి సహాయము చేయించున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, మనకు తెలియదు కొన్నిసార్లు ఏ విధంగా ప్రార్థన చేయాలో. ఆ సమయంలో పరిశుద్ధాత్మ నడిపింపును అడగాలి. హోలీ స్పిరిట్, ప్రభా పరిశుద్ధాత్మ దేవా, నీ అందల కలిగిన ప్రార్థన నాకు నేర్పించు.
ప్రియమైన బిడ్డ, ఎప్పుడైతే యేసు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ పునరుద్ధానమైన తర్వాత యేసు ప్రభు వారు ఆరోహణమవుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు దిగులుతో ఉన్నప్పుడు మీరు అంత భయపడిన అవసరం లేదు, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్మ మీతో ఉంటాడని చెప్పేసి సెలవిచ్చాడో ప్రియమైన బిడ్డ. ఆ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేశారు ప్రియమైన బిడ్డ. పేతురు ప్రసంగమిస్తుండగా ఇంచుమించు 3,000 మంది ఒక్క ప్రసంగంలో రక్షించబడ్డారు ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే శిష్యులు భయపడుతూ ఆ యేసు ప్రభువారు శిలువలో ఉన్నప్పుడు అందరూ చెదిరిపోయారో అటువంటి శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత క్రీస్తు కొరకు హస్తాక్షులుగా మార్చబడ్డారు ప్రియమైన బిడ్డ. ఎంత గొప్ప మార్పు అండి! పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు ప్రియమైన బిడ్డారా. అందుకోసం ఆత్మను దుఃఖపరచకుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డ. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా తప్పు చేస్తున్నాడు గద్దిస్తూ ఉంటాడు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, లేకపోతే నువ్వు నీ తలంపులు సరిగ్గా లేవు, నీ మాటలు సరిగ్గా లేవు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధిస్తూ ఉంటాడు, లోపల నుండి హెచ్చరిస్తూ ఉంటాడు ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డ 5 రకాలైన ప్రార్థనలు ప్రియమైన బిడ్డ. 1 కృతజ్ఞత కలిగిన ప్రార్థన. కృతజ్ఞత, మన జీవితంలో కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడూ నిందలే వేస్తున్నామా ప్రభు పట్ల, లేకపోతే కృతజ్ఞత చెల్లిస్తున్నామా? కృతజ్ఞత కలిగిన ప్రార్థన. తర్వాత 2వ ప్రార్థన ఆరాధనతో కూడిన ప్రార్థన, వర్షిప్. దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, ప్రభా నువ్వేమై ఉన్నావు, ప్రభా నువ్వెంత గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవుడు అని దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. ఆరాధనతో కూడిన ప్రార్థన. 3వ ప్రార్థన ఏంటంటే విజ్ఞాపనతో ప్రార్థన. విజ్ఞాపన, మన గురించి, ఇతరుల గురించి, సంఘం గురించి ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. సంఘంలో ఒకరినొకరి గురించి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, మంత్రుల కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం లేకుండా ఏ నాయకుడు కూడా ఎన్నిక చేయబడ్డు ప్రియమైన బిడ్డ. మనం ప్రార్థన చేయాలి ప్రియమైన బిడ్డ. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత మన జీవితంలో ప్రత్యేకపరుచుకున్న ప్రార్థన, సెట్ అపార్ట్, ఈ లోకానికి వేరుగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ లోకంలో కలిసిపోవడానికి దేవుడు మనం పిలవలేదు. ఈ లోకానుసారంగా మనం జీవించడానికి యేసు ప్రభువు వారి రక్తం చిందించలేదు. ఈ లోకం నుండి వేరుగా ప్రియమైన బిడ్డ. కాబట్టి ఈ దినాన మన జీవితంలో మనం ఎటువంటి ప్రార్థన కలిగి, చివరిగా పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన. 5 రకాలైన ప్రార్థనలు ఈ దినాన మన దేవుని యొక్క వాక్యం నుండి విని ఉన్నాం. మొట్టమొదటి ప్రార్థన కృతజ్ఞతతో దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క 2వదిగా ఆరాధనతో ప్రార్థన చేద్దాం. బంధకాలు విరిగిపోతాయి ప్రియమైన బిడ్డారా. తర్వాత విజ్ఞాపనతో ప్రార్థన చేద్దాం, ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్. తర్వాత మన జీవితంలో ప్రత్యేకపరచుకుని, ప్రేయర్ ఆఫ్ కాన్సిక్రేషన్, మనల్ని మనం ప్రత్యేకపరచుకుని, ప్రభువా నీకోసం నేను ప్రత్యేకపరచుకున్నాను, నా జీవితంలో ప్రతి ఒక్క దాన్ని ప్రత్యేకపరచుకున్నాను, నీకోసం నేను జీవిస్తాను. ఈ శరీరం నాది కాదు, ఈ కళ్ళు నాయి కాదు, ఈ చేతులు నాయి కాదు, ఈ కాళ్ళు నాయి కాదు, నీయి ప్రభువా, ఈ నీకోసం వాడతాను, నిన్ను మహిమపరుస్తాను. ప్రత్యేకపరచుకోవడం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు బలహీనంగా ఉంటాం. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడే ఎట్లా ప్రార్థన చేస్తున్నట్ట, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతోనూ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రార్థన రాదు, ఆగిపోతుంది, ఇంకా మనం చేయలేము. ఇంకా ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో, కన్నీళ్లతో, మాటలు లేకపోయినా దేవుడు ఆ సమయంలో మనల్ని బహుగా దర్శించి మనల్ని బలపరిచి, ప్రియమైన బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన బిడ్డ, మనం ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాం? ఏదో చిన్న ప్రార్థన, ప్రభువా ఈరోజు నన్ను దీవించు, ఆమెన్, ప్రభువా పండుకుంటున్నాను, ఆమెన్, చిన్న లైన్లో వచ్చే ప్రార్థనలు చేస్తున్నామా? లేకపోతే ప్రభువుతో, ప్రభువా, యేసు ప్రభువారు అంటారు శిష్యులతో, ఒక గడి అయినా మీతో గడపలేరా అంటాడు యేసు ప్రభువారు. ఒక గడి అయినా కదా. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేసి
బలపరిచి నడిపించును కాక. ఆమేన్. ఆమేన్.